మొట్టమొదటి రోజు అడుగుపెట్టిన రోజే అలా పార్టీలో ఉన్న వ్యక్తులందరూ బయటకు వచ్చి లోకేష్ కి మాట్లాడటం రాదు, నడవలేడు, మాట్లాడలేడు, ఇది 2 రోజులు నడిపించే యువలమే, 2 రోజులకి మించి పాదయాత్ర నడవదు, ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు అన్నారు. 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు నారా లోకేష్ గారు. ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో తన తండ్రి అరెస్ట్ అవ్వటం జరిగింది. 53 రోజులు జైలు పాలవటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. సరే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక ఆవేదన, ఒక భయం. అధినేతను అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెడితే తెలుగుదేశం పార్టీని కాపాడేవాడెవడు, తెలుగుదేశం పార్టీని నడిపించేవాడెవడు, ఇన్ని సంవత్సరాలుగా భుజాల మీద జెండా మోస్తున్న కార్యకర్తల జీవితాలు ఏమైపోతాయో ఒక భయం, ఒక ఆందోళన, ఒక బాధతో ఉంటే, సార్ ఏ నాయకుడైనా అరెస్ట్ అయితే తాము అభిమానించే నాయకుడు అరెస్ట్ అయితే రాష్ట్రం అల్లకల్లంగా ఉండాలి. ఒక్క పిలుపునిచ్చాడు సార్ నాయకుడు నారా లోకేష్ గారు, ఒక్క పిలుపునిచ్చాడు. ఎవ్వరూ కూడా శాంతి భద్రతలకు విఘాతాలు కలిగించొద్దు, మన నాయకుడు స్వచ్ఛమైన చంద్రుడిగా బయటికి వస్తాడు, అబద్ధపు కేసులతోటి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయాలని చూశారు, తెలుగుదేశం పార్టీని భయపెట్టాలని చూస్తున్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు అండగా నేను ఉన్నానని చెప్పేసి ఆయన ఇచ్చిన పిలుపు, ఆయన ఇచ్చిన మాట ప్రతి ఒక్క కార్యకర్త గుండెలో ఒక ధైర్యాన్ని నింపింది. తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఊపిరి వచ్చింది. అధినాయకుడు జైల్లో ఉన్నా సరే నడిపించడానికి ఇంకొక నాయకుడు ఉన్నాడు, ఒక గుండె ధైర్యం కలిగింది. సార్, ఒక పక్క తండ్రి అరెస్ట్ అయినప్పుడు ఆయన గుండెలో ఎంత బాధ ఉంటుంది సార్? ఏ విధంగా తండ్రిని బయటికి తీసుకురావాలి, ఏ విధంగా ఈ నిందలను మోస్తున్నారు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీని, క్యాడర్ ని, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా కాపాడుకోవడానికి ఆలోచన ఉంటుంది కదా, వాటన్నిటిని కూడా అధిగమించాడు అంటే లోకేష్ గారి నాయకత్వం ఆ రోజే బయటపడింది. సార్, ఇక్కడ ఒక విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారితో లేకుంటే లోకేష్ గారిని పోల్చడం అంటే సార్ ఇక్కడ 2 విభిన్నమైన కోణాలు ఉన్నాయి రాజు గారు. ఇక్కడ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఎంపీగా జరగడం జరిగింది, ఆ ఎంపీ కూడా వివేకానంద రెడ్డి గారి స్థానంలోనే గెలవడం జరిగింది. తర్వాత ఆయన ఎమ్మెల్యే కూడా వాళ్ళ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నుంచే గెలిచాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విజయమ్మ గారిని వైజాగ్ పంపించకుండా ఈయన వైజాగ్ వెళ్ళుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ చిత్రత ఏంటో, ఆయన పులివెందులో లేకుంటే రాయలసీమ బయటకు వస్తే ఆయన రాజకీయ చిత్రత ఏంటో అందరికీ కనపడేది. కానీ లోకేష్ గారు 2029 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా అనేక మంది పెద్దలు చెప్పారు, ఇక్కడ మళ్ళీ మీరు పోటీ చేయొద్దు సార్, చేస్తే ఓడిపోతే మళ్ళీ మన పరువు పోతుంది సార్ అంటే, ఎందుకు ఓడిపోతాం, ఈసారి గెలుస్తున్నాం, గట్టిగా నిలబడబోతున్నామని ఒక ధైర్యం, ఒక సంకల్పాన్ని ఇచ్చాడు. అక్కడ అదే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఓకే సార్, వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కృష్ణవేణి గారు, గుడ్ మార్నింగ్. సరే, వారసత్వ రాజకీయాలు మీ పార్టీకి అలాంటి పరిస్థితి లేదు అనుకుంటున్నా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్పేసి వారు పదే పదే కూడా చెబుతూ ఉంటారు. మరి మీ పార్టీ అందుకు వ్యతిరేకం అయ్యి ఉండొచ్చు, బహుశా మీ పార్టీలో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే, సరే వారసత్వ రాజకీయాలు ఏం జరుగుతున్నాయి ఏంటి పక్కన పెడితే